2 కోట్ల నిధులు తేవడం పురపాలక సంఘానికి అది 2 కాలువలు ఆ రకంగా పరిచేయడం అనేది చాలా సంతోషమైన విషయం. అయినప్పటికీ గౌరవ శాసనసభ్యుల వారు దాంతోపాటు కొన్ని విషయాలు మీ ప్రతి వారికి చెప్పడం జరిగింది. గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం నిర్వీర్యం వల్ల ఏదైతే త్రాగునీటి సోన్మకి తీసుకొచ్చిన త్రాగునీటి 93 కోట్ల రూపాయలు వాళ్ళు నిర్వీర్యం చేశారని అవాస్తవాలు చెప్పడం శాసనసభ్యుల వారు కొన్ని విషయాలు మాట్లాడే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయని ఆయన మనం చేస్తున్నాం. గతంలో ఆయన చెప్పినట్టే గౌరవ అప్పట్లో చైర్మన్ శ్రీమతి మత్స్యరావు గారు వాళ్ళతో కౌన్సిలర్లు కలిసి ఢిల్లీ వెళ్తాం, గౌరవ వెంకయ్య నాయుడు గారుతో చర్చించి నిధులు అయితే సమకూర్చడం అంతవరకు అది వాస్తవం. తదుపరి కాలం దాన్ని వాళ్ళు ఎవరు కూడా రూపురేఖలు పట్టించుకోలేక అలాగే ఉండిపోయిన తర్వాత తదుపరి గౌరవ ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో గౌరవ బొత్స సత్యనారాయణ గారు అప్పుడు పురపాలక సంఘ మంత్రిగా ఉండగా దీన్ని మళ్ళా ఫాలోఅప్ చేసి దానికి ఒక షేప్ తీసుకొచ్చి రూపురేఖలు దిద్ది 93.62 లక్షలతో గౌరవ అప్పటికి విద్యాశాఖ మంత్రిగా ఉంటుండగా 22/10/2022 శంకుస్థాపన శిలాపాలను కూడా మీ అందరికీ కూడా చూసుకోవచ్చు. అక్కడ శిలాపాలను కూడా వేశాం. ఏంటంటే అప్పుడు నాగార్జున కన్స్ట్రక్షన్ అని వాళ్ళకు కూడా కాంట్రాక్ట్ టెండర్ కూడా అయిపోయి కాంట్రాక్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే మనము బుబ్బిలి పట్టణంలో 4 ట్యాంకులకి మనము ఆ స్థలాలు కూడా ఇచ్చడం జరిగింది. ఒకటి స్వామివారి వీధి వెంకటేశ్వర టెంపుల్ పక్కనే అది రిజర్వ్ సైట్లో, 2 ఏదైతే ఇప్పుడు సంతోట్ల కాలనీలో అక్కడ కొన్ని ఇల్లు ఖాళీ చేసి అది ఒకటి, 3 ఐటీ కాలనీలో ఒకటి, అది కూడా అది మనము ట్యాంక్ కూడా పునాది చేయడం జరిగింది. 4 ఎగ్జిస్టింగ్ ట్యాంక్, ఇప్పుడు ఏదైతే వాటర్ ట్యాంక్ ఉందో అక్కడ వాటర్ ట్యాంక్, ఇది దాని ద్వారా స్వరూపం. తదుపరి మనం అంతటా ఊరుకోక గౌరవ మాజీ శాసనసభ్యులు సమన్వయ గారు చొరవతో ఏదైతే సువర్ణముఖి వినేదో అక్కడ ఎంఆర్ఓతో వెళ్ళ కూడా అక్కడ లొకేషన్ కూడా మార్క్ చేయడం జరిగింది. పైపులు వచ్చే స్వామివారి వీధిలో పైపులు కూడా వేయడం జరిగింది. ఇప్పుడు వెళ్ళిపోయి ఎవరైతే వెళ్ళిపోయారో ఆ కౌన్సిలర్ కూడా తీసివేసాం. అయినా పైపు వేసిన తర్వాత బొమ్మ అయిపోతుంది, దుగ్గు అయిపోతుంది, అని కూడా కొత్తగా డబ్బు ఇచ్చి ఆ దుమ్ములు కావడం జరిగింది. అయితే ఇంత పని తీసుకొచ్చిన తర్వాత ఆయన విదూరంగా ఉంది. గతంలో సాయం చేసాం, వాళ్ళు పట్టించుకోలేదు. ఇప్పుడేమో అదనంగా 123 కోట్లు 120 కోట్లు ఎక్కువైపోయిందని చెప్పడం అది విదూరం చేశారు. ఆ రివ్యూ ఎవరో జరిగిందండి, ఆ కాలయాపన మీ అన్నగారు ఉంటుండగా దీన్ని పట్టించుకోక ఈరోజు ఈ పరిస్థితి బొబ్బిలి పట్టణానికి వచ్చిందని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఏదైనా అప్పట్లో ప్రభుత్వంలో నాగార్జున కన్స్ట్రక్షన్ ఇచ్చిన తర్వాత ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయ్యాయి. ఐటీ కాలనీ ఆల్రెడీ వెళ్ళి వేస్తారు, దానికి అక్కడ కూడా ఒక ట్యాంక్ కట్టడం జరిగింది. పైపులు కూడా వచ్చాయి, మనకి బాస్ హాస్పిటల్ పైపులు కూడా స్టార్ట్ చేశారు. అయితే అప్పట్లో మా అధికారులు చెప్పిన మాట ఏంటంటే, సార్ అప్పట్లో 93 కోట్లు శాంక్షన్ అయింది, కాకపోతే ఇప్పుడు పైపులకి రేట్ ఎక్కువైంది, కాకపోతే అమౌంట్ పెంచమన్నారని ఈ వాదోపాదంలో ఈ టైం కాలేకపోవడం, తదుపరి ఈ రకంగా ఎలక్షన్ కూడా రావడం, ఈ రకమైనటువంటి పనులు రూపకల్పన బొబ్బిలి పట్టణానికి మేము చేశామని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఏమాత్రం చెప్పకపోతే ఇప్పుడు పట్టణంలో చెప్పింది వాస్తవేమో నిజమేనేమో అని అపోహ ఉంటుందని మీ పత్రికల ద్వారా మేము మా కౌన్సిల్ సమక్షంలో కౌన్సిల్ ద్వారా మీ అందరికీ మీకు పట్టణ తెలియజేయాలని నాకు అనుకున్నాను. చాలా విషయాలు చెప్పవచ్చు, కానీ మేము ఏదైతే ఈ ఏఐపీ నిధులు 93.6 కోట్లకు గౌరవ బొత్స సత్యనారాయణ గారు విద్యాశాఖ మంత్రులుగా పట్టణంలో జరిగి పైప్లైన్ వేసి వెళ్ళకి లొకేషన్ ఇచ్చి వాటర్ ట్యాంక్ కన్స్ట్రక్షన్ అయిన పరిస్థితుల్లో ఇంకా ఈ రకమైన అబద్ధాలు ప్రజలకి చెప్పడం అంటే విదూరంగా ఉంది. మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అదే రకంగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ గవర్నమెంట్ మారిన తర్వాత ఈ రాజా కాలేజీకి వచ్చేసరికి సుమారు నేను వచ్చిన తర్వాత నానే చైర్మన్ కూడా 5 లక్షలు, తర్వాత సిపిలు అంటే కమిషనర్ లెవెల్లో 50,000, 50,000, ఇప్పుడు మళ్ళీ 35 లక్షలు కట్టగా ఇంకా వాళ్ళ సొంత నిధులని 5 లక్షలు చెప్తున్నారు. ఆయన పనులు ఎక్కడ అయ్యో ఎవరికి అర్థం కాకుండా పరిస్థితి అయిపోయింది. ఈరోజు ఎంతకైనా ఎంత మీకు ఉన్న తప్పుతో పట్టించే ప్రయత్నంలో మీరు ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా గమనించి ఏదైతే వాస్తవాలు తెలియపరచండి, వాస్తవాలు చెప్పండి ప్రజలకి. ఆ రకంగా మీరు పరిపాలన చేస్తే బాగుంటుందని మీ ద్వారా నేను వారికి వినియోగించుకుంటాను.